గిఫ్ట్ ప్యాకా? ఎవరిచ్చారే? ఎవరు చిన్నమ్మ గారు? మాదే ఇది, ఇచ్చేయండి. ఒక్క నిమిషం ఆగో, ఇస్తాను. ఏముందో చూడని. సినమ్మ గారు అమ్మని, ఏం గిఫ్ట్ తెచ్చావే? అమ్మగారు పెదబాబుకి ప్రేమతో. టైటిల్ అదిరిపోయింది కదే. నన్ను ఇవ్వాలనుకోలేదు చిన్నమ్మగారు. గనిగాడు ఆడుకోనికి తీసుకొచ్చినాడు. వాడు పాలు తాగే చంటోడు. లవ్ సింబల్తో ఆడుకుంటాడు. మరి రేపు వ్యాలంటైన్స్ డే గిఫ్ట్ అని పెదబాబుకివ్వాలని అక్కా తమ్ముళ్ళిద్దరూ భలే ప్లాన్ చేశారే. నిన్ను చిన్నమ్మగారు కొట్టలేదే, అరుస్తున్నావేంటే? నిన్ను కొడితే భవానీ బాగా ఏడిపిస్తుందని నీ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారే. అందుకే కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చా. గ్లామర్ బాగా పెంచేశావు. చిన్నమ్మగారు నిన్ను చెంపదెబ్బ కొట్టను కాని నీ కళ్ళల్లో కొడతా. కారం. చిన్నమ్మగారు చిన్నమ్మగారు అక్క 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 చూడక్క అక్క 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 చూడక్క తిరిగక్క అక్క గని అక్క కళ్ళలానే ఉంచక్క మంటరా అక్క అక్క పార్వతి పార్వతి ఏమైంది? ఏమైంది పార్వతి? అక్క ఉండక్క పార్వతి కళ్ళు తెరవద్దు. అక్క అలాగే చూడక్క. అక్క ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది అక్క? ఏమైంది? అమ్మాయి గారు, మా అక్క కళ్ళలో సినిమా గారు కారం కొట్టారు. అయిపోయింది. పెద్దవాళ్ళన్న మాటే కానీ కొంచెం కూడా బుద్ధి లేదు మీకు. ఐశ్వర్య, నోరు జారుతున్నావు. నేనేం తప్పుగా మాట్లాడలేదు. మీకు పిల్లలున్నారు కదా, ఈ అమాయకులను శిక్షించాలని ఎలా అనిపించింది ఆంటీ? వీళ్ళు అమాయకులా? ఎన్ని కేడి పనులు చేస్తున్నారో తెలుసా? ఏం చేశారో చెప్పండి. చిన్న పొరపాటు చేసినా భయంకరంగా శిక్షించాలని చూస్తారు. మీకు అసలు జాలి దయ అనేవి ఉండవనుకుంటా. నీ మొగుడు మేనేజింగ్ డైరెక్టర్ అవ్వగానే నోరు లేస్తోంది. పర్మనెంట్ గా పోస్ట్ లో ఉంటాడనుకోకు. ఎవరికి కావాలి పోస్టులు? నా భర్తకి అధికారం ఉండాలని
మీలా నేనెప్పుడు అనుకోలేదు. ఇంకోసారి ఇలా సాడిస్ట్లా బిహేవ్ చేస్తే అత్తయ్య కంప్లైంట్ ఇస్తాను. మైండ్ ఇట్. పార్వతి, నా రూమ్కి రా. ఐ డ్రాప్స్ వేస్తాను. పదక్క. మొగుడు సరిగ్గా చూసుకోవట్లేదని 24 గంటలు ఏడ్చే దీని కళ్ళు కూడా నన్ను చూసి ఎర్రబడుతున్నాయంటే కథ దూరంగా వెళ్తోంది. కత్తిరిస్తా. మహి, రెడీ అయిపోయావా? నాకు ఈ టై కట్టుకోవడమే రాదు. ఇక బ్రోప్ చెప్పిన పనులు నేనేం చేస్తాను? నేను కట్టనా? నేను నీ మెళ్ళో తాళి కట్టినంత ఈజీ అనుకుంటున్నావా టై కట్టడం అంటే? దానికో ఆర్ట్ ఉండాలి. తీ. కట్టేసావా? ఎలా వచ్చింది నీకు? అన్ని పనులు నేర్చుకోవాలి నాన్న. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ కూడా చేశాను. హే, అంతేలే. అమ్మ బాబు సంపాదిస్తే కత్తిరితో కట్ చేసే పనులు ఎన్నైనా నేర్చుకోవచ్చు. హలో మహి సార్, ఎంబీఏలో గోల్డ్ మెడలిస్ట్ ఇక్కడ. ఎవడి మెళ్ళలోనో లాక్కొచ్చుంటావు. లాగేస్తే ఊరుకుంటారా? నువ్వు ఇలా కన్ను కొట్టుంటావు. ఆడి ఫిట్స్ వచ్చిన కోళ్ళ కొట్టుకున్న టైంలో కొట్టుకొచ్చేసి ఉంటావు. రే, నోటుకొచ్చినట్టు మాట్లాడతావు. కొంచెం కూడా సిగ్గులేదా? టై కట్టావు కదా, ఇక నువ్వు వెళ్ళొచ్చు. బ్లేజర్ వేసుకో. నాకేం చల్లేదు. దుప్పట్లు కప్పుకుని ఆఫీస్కి వెళ్తే చండాలంగా ఉంటది. ఇది దుప్పటి కాదురా, ఈడియట్. తిడతావేంటి? కొంచెం కూడా గౌరవం లేకుండా. నువ్వు నన్ను కట్టుకున్న భార్యలా చూస్తే గౌరవ మర్యాదలు ఆటోమేటిక్ గా వస్తాయి. బంగారం వేసుకో. నాకొద్దు. ఆంటీ ఆర్డర్. కాదంటే హాల్లో సీన్ వేరేలా ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే మొదటి రోజు నవ్వుతూ వెళ్ళాలి. ఇటు నేను వేస్తా. చేతులు రెండు ప్రేమగా చాపు. ఎలా చాపాలి ప్రేమగా? కొడితే మొహం పగిలిపోద్ది. టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్, లియోనార్డో డికాప్రియో షిప్ ఎడ్జ్ లో నిలబడి చేతులు చాపుతారు కదా, అలా చాపుతావు అనుకున్నాను. అంత సీన్ లేదు. ఆ సీన్ ఇక్కడ లేదు. తప్పగా అయిపోయిందా? రెడీయా? ఎలా? పద. అమ్మా, ఈ పేపర్స్ మీద మీ సంతకాలు కావాలి. ఏంటి నాన్న ఇది? 30 రోజులు మేనేజింగ్ డైరెక్టర్ పోస్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు రాతపూర్వక రాశానమ్మా. నువ్వు డాడ్ సంతకం చేయాలి. ఈ ఫార్మాలిటీస్ అని ఎందుకు పెద్ద బాబు? మహి ఆపద్ధర్మ కార్యనిర్వాహకుడిగా ఉంటాడని మేం నోటీస్ ఇచ్చాం కదా. మళ్ళీ నువ్వు బావగారు, రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ అని నేర్పించిన మీరే మళ్ళీ ఇలా అంటే దేవా ఒప్పుకుంటాడా? నువ్వు ప్రశాంతతలో కారం పొడి చల్లకు. నేనేం చెప్పినా వెటకారంగా ఉండేది మీకే. నోరు మూసుకుంటే మంచిది. నేను ఈ మాట ఎలా అనగలను? భవానీ, ఏంటిది? సారీ అక్క, ఇందాక అల్లం చట్నీలో పార్వతి కారం ఎక్కువ వేసింది. మంట ఎక్కువయ్యి నాలుక అటు ఇటు దొర్లేసింది. మామ్,
కంగ్రాచులేషన్స్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ మిస్టర్ ఘట్టమనేని మహేంద్ర భూపతి రాజా. లుకింగ్ గ్రేట్. థ్యాంక్ యూ మామ్. మై తీసుకో. ఈ రోజు నుంచి కంపెనీలన్నిట్ల మీద నీకే అధికారం ఉంది. చైర్మన్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సైన్ చేసి ఇచ్చిన ఫైల్ ఇది. ఉప్పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును కడగాలనే ఆశ. కొడిగట్టే దీపంలా నీలా నేను మినుకు మినుకు బ్లేజర్ వేసుకున్న మనిషిగా ఇంత గొప్పగా కనిపించనేమో. ఆశ. గుండెల్లో ఊపిరై కళ్ళల్లో జీవమై ప్రాణంలో ప్రాణమై మళ్ళీ పుట్టని Cool గా. మనిషిని ఆల్ ది బెస్ట్. మళ్ళీ పుట్టని నాలో మనిషిని. నేను మట్టి కుప్పను బ్రో. చెత్త చెదారం కంపు ఇవే నా జీవితంలో నేను పేర్చుకున్న ఆస్తులు. ఇన్నాళ్ళు మీ అందరికీ చెడ్డ పేరు తీసుకొస్తున్నా. ఎందుకు పనికిరాను అని అనుకున్నా. తమ్ముణ్ణి ప్రేమించే అన్నయ్య ఇలా గౌరవించాడు. ఈ డ్రెస్ వేసుకుంటే నేను బాగుండొచ్చేమో, కానీ ఆ స్థానానికి నేను సరిపోను బ్రో. గొప్పగా కనిపించడం వేరు, నీలా గొప్పవాడే కనపడడం వేరు బ్రో. ఐ మిస్ యూ. I will not miss you. You have everything that can take you to the top. Keep going. All the best. వారం తర్వాత నేను బయటికి వెళ్తే ఘట్టమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్. నీ వల్ల నన్ను గుర్తుపట్టగలగాలి. అర్థమైందా? ఏంటో బ్రో, రాత్రంతా నిద్రలేదు. తెల్లారితే బరువైన బాధ్యతలు, హ్యాండిల్ చేయలేనన్న అనుమానం, భయం. మామ్, డాడ్, నాకు వచ్చింది తెలిసిందే చేస్తాను. తప్పులు జరిగితే క్షమించాలని మీ అందరికీ ముందే చెప్తున్నాను. అవసరమైతే ఐశ్వర్య నీకు హెల్ప్ చేస్తుంది. భయపడకుండా ముందడుగు వెయ్యి. నష్టం వస్తే రాని, కానీ అనుభవం రాకుండా ఆగిపోవద్దు. కావాలంటే నీ సీటు పక్కన మీ బాబాయ్ కూడా సీటు వేయించు చిన్నబాబు. అనుభవజ్ఞుడు ఉన్నాడు కదా. టేక్ కుర్చీలకు ఆర్డర్ ఇచ్చినంత ఈజీ అనుకున్నావా పోస్టులు షేర్ చేసుకోవడం? ఇంటి వ్యవహారాలే నీకు తెలీదు, ఆఫీస్ వ్యవహారాలు నీకెలా తెలుస్తాయి? పార్వతి, వెళ్ళి హారతి తీసుకురమ్మా. అట్టకి అమ్మగారు. చిన్నబాబు, నువ్వు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయినా పెద్దబాబుని సలహా అడుగు. ఎలాగో మీ అమ్మ నేను అందరం నీకు గైడెన్స్ ఇస్తూనే ఉంటాం కదా. సింపుల్ గా నేను ఒక మాట చెప్పను అంకుల్. చెప్పమ్మా. ఇన్నాళ్ళు దేవాబాబా పనిచేసిన ట్రాక్ రికార్డ్ పైన
మీటింగ్ వీడియో చూస్తే చాలు సాఫీగా పనిచేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. దట్స్ ఆల్. చిన్నదానివైనా సరిగ్గా చెప్పావమ్మా. టెండర్లు వేసేటప్పుడు, ఆక్షన్స్కి వెళ్ళేటప్పుడు, చిన్న చిన్న కంపెనీలను మెర్జ్ చేసుకునేటప్పుడు పెద్దబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకునేవాడో అది గమనిస్తే చాలు. పెద్ద బాబు గారులా మీరు కూడా పెద్ద పేరు తెచ్చుకోవాల్సిన బాబు గారు. దొరబాబు లెక్క ఉన్నారు. ఆఫీస్లో ఎంతమంది దిష్టి తగులుతాదో ఏటో. అందరికన్నా ముందు నువ్వే దిష్టి పెట్టేలా ఉన్నావు కదే. పార్వతి కళ్ళు అలాంటివి కావు పిన్ని. అవును మరి, ఐశ్వర్యరాయ్ తర్వాత అంత అందమైన కళ్ళు దీనివే కదా మరి. భవానీ, ఆ, ఆ, అర్థమైందక్కా. నువ్వు ప్రేమించావు కాబట్టి దాన్నొక్క మాట అన్నివ్వట్లేదని తెలుసు పెదబాబు. ఈ 30 రోజులు హాయిగా రెస్ట్ తీసుకుంటావనుకుంటారు అందరూ, కానీ నువ్వేం చేస్తావో నాకు తెలుసుగా. మామ్, మీరు ఏమనుకున్నా పర్లేదు. నా మనసు చెప్తున్న పనే చేయాలనుకుంటున్నా. మీరు పర్మిషన్ ఇస్తే అది అది నీ అంతరాత్మ చెప్పిందంటే అనుమతి కోసం అడగాల్సిన పని లేదు చిన్నబాబు. థ్యాంక్ యూ మామ్. బ్రో, నీ షూ ఒకసారి ఇస్తావా? మహి, చెప్తాను బ్రో, ఇవ్వు. మహి, ఎందుకురా? ప్లీజ్ బ్రో, ఇవ్వు. రాముడు అడవికి వెళ్ళినప్పుడు భరతుడు ఆ దేవుడి పాదరక్షలు పెట్టుకునే పరిపాలించాడు. ఇప్పుడు ఈ రాముడు అడుగుజాడలు అనుసరించాలంటే ఇవి నాతోనే ఉండాలి. నీ సీట్లో నేను కూర్చున్న అర్హత నాకు లేదన్నయ్య. ఆ సీట్లో నీ ఈ షూ ఉంటాయి.